భారత యువ క్రికెటర్, హైదరాబాద్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ వర్మ ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టులో అత్యంత నమ్మకమైన ఆటగాడిగా ఎదిగాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులో నిలబడి ఇన్నింగ్స్ను చక్కదిద్దడంలో ఈ 23 ఏళ్ల యువ సంచలనం ఎంతో పరిణితిని ప్రదర్శిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా గడ్డపై భారత్ సాధించిన చారిత్రాత్మక టీ20 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించడం నుంచి యుఏఈ వేదికగా జరిగిన 2025 టీ20 ఆసియా కప్లో జట్టును విజేతగా నిలబెట్టడం వరకు తిలక్ వర్మ నిలకడైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీ20 స్క్వాడ్కు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ దక్కించుకున్నాడు. తిలక్ వర్మకు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ రావడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. ఇండియా ఏ జట్టు కెప్టెన్గా తనకు అదిరిపోయే రికార్డుంది. దేశీయ యువ ఆటగాళ్లతో కూడిన ఇండియా ఏ జట్టును అతను పలుమార్లు విజయవంతంగా ముందుండి నడిపించాడు. 2024 చివరలో ఓమన్లో జరిగిన ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్లో తిలక్ వర్మ మొదటిసారి కెప్టెన్గా నియమించారు. ఇతని సారథ్యంలో ఇండియా ఏ, యుఏఈ, పాకిస్తాన్ షాహీన్స్, ఆతిథ్య ఓమన్ జట్లను చిత్తు చేసి గ్రూప్ బిలో టాపర్గా నిలిచింది. అయితే సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ ఏ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో కెప్టెన్గా తిలక్ 3 విజయాలు, 1 ఓటమిని చూశాడు. ఎమర్జింగ్ ఆసియా కప్ ముగిసిన ఏడాది తర్వాత తిలక్ వర్మకు మరోసారి సెలెక్టర్లు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా ఏతో జరిగిన 3 మ్యాచ్ల అనఫిషియల్ వన్డే సిరీస్కు కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ హోమ్ సిరీస్లో తిలక్ వర్మ తన చతురతతో ఇండియా ఏ జట్టుకు 2-1 తేడాతో అద్భుతమైన సిరీస్ విజయాన్ని అందించాడు. మొత్తంగా ఇండియా ఏ తరఫున టీ20 లిస్ట్ ఏ ఫార్మాట్లు కలిపి 7 మ్యాచ్లకు నాయకత్వం వహించగా అందులో 5 విజయాలు అందుకొని కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే ఓటమి చవిచూశాడు. దీన్ని బట్టి కెప్టెన్గా అతని సక్సెస్ రేట్ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక ఆటగాడిగా అప్రతిహత రికార్డులు, సెంచరీలు తన ఖాతాలో ఉన్నాయి. ఇక కెప్టెన్సీ పక్కన పెడితే బ్యాటర్గానే టీమిండియాలో తిలక్ వర్మ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. ఇతను ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. అలాగే డిసెంబర్ 2025 నుంచి వన్డే జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ టీ20 ఫార్మాట్లో మాత్రం తిరుగులేని రారాజుగా మారాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 49 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన తిలక్ 46 ఇన్నింగ్స్లలో ఏకంగా 44.83 సగటుతో 145.54 స్ట్రైక్ రేట్తో 1390 పరుగులు సాధించాడు. ఇందులో 2 భారీ సెంచరీలు కూడా ఉన్నాయి. లేట్ 2024 సౌత్ ఆఫ్రికా టూర్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన తిలక్ వర్మ 2025 టీ20 ఏషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై ఆడిన 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్ అతని కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోతుంది. అందుకే భవిష్యత్ కెప్టెన్గా బీసీసీఐ తిలక్ వర్మ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.